దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎవరో అనేక మందికి తెలియట్లా లోకంలో. ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన ఎవరై ఉంటారో ఎవరికి కూడా తెలియట్లా, కొంతమందికి తప్ప. మరి అదే ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతారు ఏమనంటే, జాగ్రత్తగా వినండి. మత్తయి 16వ అధ్యాయము 13-14 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జనాలకు అర్థం కాల. యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేసినా, చనిపోయిన మనుషులను లేపినా, ఎన్ని స్వస్థతలు దేవుడు చేసినా, కుష్ఠరోగుల్ని, కుంటివాళ్ళని, గుడ్డివారిని అందరికీ కూడా అందరికీ స్వస్థ ఇచ్చి జీవింపజేస్తున్నా ఎవరికి అర్థం కాల. అందుకని యేసు ప్రభు వారు ఈ విధంగా అడుగుతున్నారు, నన్ను ఎవరని అనుకుంటూ ఉన్నారు జనాలు అని అన్నప్పుడు, జనాలు అనుకున్న మాటలో శిష్యులు చెప్తారు ఏమనంటే, కొందరు బాప్తిసమిచ్చే యోహానని చెప్పుకుంటూ ఉన్నారయ్యా, కొందరు ఏలియా అని చెప్పుకుంటున్నారయ్యా, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారయ్యా, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పుకుంటున్నారు. పిల్లారా, వాళ్ళన్నది శిష్యులు చెప్పారు. కానీ అసలు యేసు ప్రభు ఎవరో గుర్తించలేకపోయారు. అట్లాగే అనేక మంది అనేక విధాలుగా యేసు ప్రభువుని గురించి అనుకుంటూ ఉన్నారు. పరలోకం నుంచి వచ్చిన దేవుడని, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడని, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. అప్పుడు ఇట్లా కాదులే, అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు ఏమని, ఎన్ని కాదయ్యా. శిష్యులను అడుగుతారు, మీరు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు చూడండి 16వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకైన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పేతురు గ్రహించండి, అందరిలాగా ఆలోచించలా. పేతురు యేసు ప్రభు వారి గురించి గ్రహించారు. ఎట్లా గ్రహించారు? దేవుని ఆత్మచేత గ్రహించారు, ప్రభు యొక్క ఆత్మచేత గ్రహించారు. ప్రభు యొక్క ఆత్మ లేనిదే ఎవరో కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేరు. ప్రభు ఆత్మ లేనిదే ఎవరో కూడా యేసుని గుర్తించలేరు. దేవుని యొక్క ఆత్మ లేనిదే ఎవరో కూడా దేవుని గుర్తించలేరు. పిల్లరా, దేవునికి స్తోత్రం. మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుడు ఎవరు, యేసయ్య ఎవరు అని చెప్తే, ఎవరన్నా అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? మీరేం చెప్తారండి?
మీరేం చెప్తారు చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. యేసయ్య ఎవరో అని ఎవరైనా అడిగారనుకో మిమ్మల్ని, అయ్యా యేసయ్యని ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, కానీ యేసయ్య ఎవరయ్యా అని అడిగితే మిమ్మల్ని ఏం చెప్తారు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు. సజీవుడవైన దేవుని కుమారుడవని చెప్పండి. ఆయన సజీవుడు, నిరంతరము జీవించేవాడు. భూలోకానికి ఎందుకు వచ్చారంటే ప్రియులారా, అందరినీ కూడా సజీవులుగా చేయాలని, సజీవుల లెక్కలో ఉంచాలని యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు ప్రియులారా. ఆయన ఊరికినే రాలా, ఆయన పరలోకం నుంచి వచ్చారు ప్రియులారా. మరి యేసు ప్రభువారి గురించి ఆ విధంగా ఎవరు అంటే ఆయన సజీవుడు అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో ఇప్పుడు చెప్పండి. ఆయన సజీవుడైన దేవుడు ప్రియులారా, దేవుని కుమారుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎవరండి? సజీవుడైన దేవుని కుమారుడు, ఆయనే దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. మళ్ళా ఆ మాట సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు అనగానే యేసు ప్రభువు ఏమంటున్నారు చూడండి ప్రియులారా, ఇక్కడ 16వ అధ్యాయం 17-18 వచనాలు. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరియు నీవు పేతురువు. పేతురు అంటే రాయి లాంటి వాడు అనమాట. నిన్ను రాయి లాంటి వాడుగా చేస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళ ద్వారములో దాని ఎదుట నిలవలేమని నేను నీతో చెప్పుచున్నాను, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారండి దేవుడు పేతురికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాగ్దానాలు మీరు పొందాలని లేదా? మీకు దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందాలని లేదా? ఎప్పుడు పొందుతారు? యేసయ్య నిజమైన దేవుడని, దేవుని కుమారుడని, ప్రభు అని ఆయన మనం ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మనము ఆయన మాట ప్రకారము మనము జీవించినప్పుడు ప్రియులారా, వాగ్దానముల్లో మనం ఒకటి, దేవుడిచ్చే వాగ్దానముల్లో మనం ఒక వాగ్దానాన్ని పొందుతాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకపు ఆస్తులు సంపాదించుకోవడం కాదు, కానీ దేవుని యొక్క ఆస్తిని, దేవుని యొక్క వాగ్దానాన్ని సంపాదించుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. పేతుడు అదే సంపాదించుకున్నాడు దేవుని దగ్గర నుంచి. మీకు ఆ కోరిక ఉందా? దేవుని నుంచి వచ్చే వాగ్దానం నేను కూడా పొందాలి అన్న కోరిక ఉందా మీద? మీకు చెప్పండి, ఉన్నవాళ్ళ చేతుల మీద ఎత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానం అంటే ప్రియులారా, నువ్వు నడి సముద్రంలో మునిగినా నువ్వు పైకి వస్తావు. ఏ మనుషులు కానీ సృష్టిలో ఏదైనా కానీ నిన్ను ఏమీ చేయలేదు. ఎప్పుడో దేవుని వాగ్దానం నువ్వు పొంది ఉన్నట్లయితే ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానాన్ని మనందరం పొందాలి. నేను పొందా, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని యొక్క
వాక్యమనే బండ మీద, వాక్యమనే కొండ మీద మన జీవితాలు కట్టబడాలి. అదే చెప్తుంది. దేవుని వాక్యం మీద మనం కట్టబడాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా, మన జీవన ఆధారము, మన జీవితానికి ఆధారము దేవుని వాక్యమే. దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే ప్రియులారా, మన జీవితానికి చివరి వరకు కూడా భూలోకములో శరీరధారి జీవిస్తూ ఉన్నా మనకే లోటు రాదు ప్రియులారా. ఒక లోటు వచ్చిందనుకో మళ్ళీ దేవుడే ఇస్తాడు. మరి యోబుకి ఇలా సర్వం కోల్పోయాడు, తర్వాత రెండంతల ఆస్తి ఇవ్వాల. నేను ఈ లోకం ఆస్తుల గురించి కాదు మాట్లాడేది, దేవుని యొక్క వాగ్దానాల గురించి మాట్లాడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ఈ లోకం ఆస్తులు వాళ్ళు ఉంటాయి, రేపు నశించిపోతాయి. ఈ లోకం ధనం వాళ్ళు ఉంటుంది, రేపు నశించిపోతుంది. నేను దేవుని ధనానికి ఆశపడి దేవుని దగ్గర రాలా ప్రియులారా. దేవుని యొక్క ఆత్మకు ఆశపడి నేను దేవుని దగ్గరికి వచ్చాం, నేను మా కుటుంబం కూడా ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుడు పోషించడా అండి? ఏమో పోషించడా? ఆయన శక్తిహీనుడా బలహీనుడా? ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు అండి. మనం పోషించడం పెద్ద లెక్క ఏముంది? ఇజ్రాయేలును 40 సంవత్సరములు కొండల్లో గుట్టల్లో ఆయన పోషించి వాళ్ళకి ఏమీ లేకపోయినా, వారికి ఎటువంటి లోటు లేకుండా వారిని పోషించిన దేవుడు మన దేవుడు అండి. మనల్ని పోషించడా? పోషిస్తాడా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ దేవుడు ఇంకో వాగ్దానం ఇస్తాడు పేతురుకి. చూడండి, వాగ్దానాల మీద వాగ్దానాలు. మత్తయి 16:19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అవి పరలోకమందును బంధింపబడను. భూలోకమందు దేన్ని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి వాగ్దానం ఉంటే ఇంకా పేతుడు తిరిగే ఉందండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసా? ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మీ అందరికీ ఎవరైనా తెలుసా చెప్పండి. మీ అందరికి తెలిస్తే నేను చెప్పను దీని యొక్క భావం. తెలుసా లేదా? చేతులు పైకి ఎత్తండి. తెలియదన్నా పర్వాలేదు, తెలియలేదన్నా పర్వాలేదు, మళ్ళీ విడమరి చెప్తా. తెలుసా లేదా చెప్పండి, సత్యం చెప్పండి. తెలుసా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం యొక్క ఇప్పుడు భూలోకంలో ఉండగా మన చర్చి తాళాలు ఉంటాయి, మన ఇళ్ళ తాళాలు ఉంటాయి. మీ ఇల్లు లేవండి, తాళాలు వేసుకురాలా? మీరు వేసుకొచ్చారా? తాళాలు ఉంటాయి కదండి, ఉంటాయమ్మా తాళాలు. మన తాళం ఉంటుంది, మన తాళం చేయి మన దగ్గరే ఉంటుంది. తాళం వేసి మన జేబులో పెట్టుకుంటాం, అవునా? మరి భూలోకములో తాళం చేతులు కాదు దేవుడు ఇచ్చింది. భూలోకములో ఎవరి ఇంటికి వారు తాళం వేసుకుంటారు, బాగానే ఉంది. ఇక్కడ పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు కావాలి మనకి. అదే ఇక్కడ చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏ తాళం చేతులు? పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప పేతుడే అండి. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఆ పేతుడికి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారండి. భూలోకమందు దేనిని బంధించదవో భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందు బంధించబడను. భూలోకములో దేని విప్పుదవో అది పరలోకములో కూడా విప్పబడను. దేవునికి స్తోత్రం. ఏంటి విప్పేదేంటి?
బంధించడం ఏంది? దానికి ఉదాహరణ చెప్తాను. ఆ విప్పడం బంధించడం అన్నది మీరే చెప్పండి, మీకే వదిలిస్తున్నా. సరేనా? సరేనా చేతులపై కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు యోహాను వీళ్ళిద్దరూ దేవాలయం వైపుకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? దేవాలయం వైపుకి వెళ్తుంటే అక్కడ అడుక్కునే వాళ్ళు ఎంతోమంది కూర్చుంటూ ఉంటారు. అడుక్కునే వాళ్ళు ఎంతోమంది కూర్చుంటారు అడుక్కోడానికి. పుట్టుకతోనే కుంటివాడు అతను ఒకడు. అతని గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. ఏమని? అపోస్తలులు 3:3-5 చూడండి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వాడిని తేరి చూచి వాడంక చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మా తట్టు చూడము అంటున్నారు. వీళ్ళు పేతురు వీళ్ళు ఏమంటున్నారు? కుంటివాడిని అంటున్నారు, మా వైపు మీరు చూడండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యమించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరూ కూడా, పేతురు యోహాను ఇద్దరు కూడా మా వైపు చూడుము అన్నారు కదండి. పాపం ఎంత గొప్పది ఇస్తారో, ఎంత బంగారం ఇస్తారో, ఎంత వెండి ఇస్తారో, ఎంత గొప్ప బహుమతి ఇస్తారో, నాకేమిస్తారా అని అనుకుని ఉండవచ్చు. పిల్లారా చూడమన్నారు కదా, అందుకని కళ్ళు అప్పు చెప్పుకు చూస్తున్నాడు కుంటి అతను. అర్థమైందా? చూస్తున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అంతలో పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది? వెండి బంగారం లేవు. వెండి బంగారాలు చేయలేని పని ఏం చేస్తుంది? అదే చెప్తున్నారు ఇక్కడ. నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడిచే పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారం నాయత్తలేవు. బుల్లాకంలో జనాలందరూ ఎండి బంగారాల కోసం ఎగపడుతున్నారు, డబ్బుల కోసం ఎగపడుతున్నారు. అవునా కదా అండి? కానీ దేవుని యొక్క వాగ్దానం పొందాడు పేతురు. ఏమంటున్నాడు? నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నా దగ్గర ఉన్నదే మీకు ఇస్తున్నా. ఆయన దగ్గర ఉన్నది యేసు నామం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏముందండి? ఏముంది? యేసు నామం. యేసు నామం నువ్వు లే. యేసు నామాన్ని నువ్వు లేను కానీ వాడు కాళ్ళంతా కూడా గట్టిపడి దిగ్గులు లేచి పరిగెత్తాడండి. చివరికి ఏమైంది? వాడు దిగ్గులు లేచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గంతులు వేయచ్చు, స్వస్థ వచ్చింది, దేవుడిచ్చారు. గంతులు వేయచ్చు, దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడైనా దేవుడిని స్తుతిస్తున్నామా? స్వస్థలు కానీ వాళ్ళకి స్వస్థలు అనేక మంది దేవుడు ఇచ్చారు మన చర్చిలోనే. బయట సంగతి చెప్పట్లా, మన చర్చిలో సంగతి చెప్తున్నా. అనేక మందికి స్వస్థలు ఇచ్చారు.
దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? స్తుతించే వాళ్ళ చేతులు పైకెత్తండి. స్వస్థతలు అయిపోగానే ఇంటి దగ్గర కూర్చోవడం, మూలను కూర్చోవడం, రాకపోవటం, ఆ తర్వాత వెళ్ళొచ్చులే చర్చికి ఇప్పుడేరా అని అంటాం. ఇక్కడ ఏమైంది? స్వస్థ పొందాడు. ఏమైంది ఇక్కడ? గంతులు వేయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడండి ప్రియులారా. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం సరిగా ఆలోచించుకోండి మీ మనసులతో. దేవుడు స్వస్థ ఇచ్చినప్పుడు, ప్రభువు మేలు చేసినప్పుడు, యేసయ్య మేలు చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? అలా క్రమం తప్పకుండా వస్తున్నారా? ఇవాళ రావటం, రేపు మానేయటం, ఇదే అండి. దేవుడు చేసిన మేలును గుర్తుంచుకోవాలి, నిరంతరం గుర్తుంచుకోవాలి, చివరి వరకు గుర్తుంచుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలి. కృతజ్ఞత అంటారు దాన్ని. కృతజ్ఞత కలిగి దేవుడిని మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఆలయం క్రమం తప్పకుండా రావాలి. కృతజ్ఞత కలిగి మనం దేవుణ్ణి స్తుతించగలగాలి. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మహింపరచగలగాలి. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి కొనియాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం ప్రియులారా. కృతజ్ఞత లేకపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే. కృతజ్ఞత లేకపోతే దేవుడు చేసిన మేలుని మర్చిపోయినట్టే. కాబట్టి ప్రియులారా, కుంటివాడైనటువంటి ఇతను దేవుడు స్వస్థ ఇవ్వగా అతను కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాడు. దిగ్గును లేచి నడిచాడు. ఒకటి, తర్వాత ఆయన స్తుతించాడు, తర్వాత ఆయన మహిమపరిచాడు, చివరికి ఆలయానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే కృతజ్ఞత అంటే. మనం ఏదైనా పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి, ఏదైనా ఫంక్షన్ జరుగుతాయి అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? చర్చి ఆ రోజునే ఉంది. చర్చి రోజునే పెళ్ళిళ్ళు వచ్చినాయి, ఫంక్షన్లు వచ్చినాయి. మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అబద్ధం ఆడుకొని చెప్పండి. నేను అబద్ధం ఆడను, మీరు అబద్ధం ఆడుకొని చెప్పండి. ఎక్కడికి వెళ్తారమ్మా? ఏమ్మా, ఎక్కడికి వెళ్తారు? ఫంక్షన్కి వెళ్తారు. మీరు ఎందుకు వెళ్ళరు? ఫంక్షన్కి వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, అన్నిటికి వెళ్తారు. ప్రార్థన రోజున ఎన్ని వచ్చినట్టే వీటికంటే అయ్యే ఎక్కువగా. మరి కృతజ్ఞత ఏది మీలో? కృతజ్ఞత ఏది? కృతజ్ఞత ఉండొద్దా? కృతజ్ఞత ఉండొద్దండి. కృతజ్ఞత భూలోకంలో ఉండగానే కృతజ్ఞత లేకపోతే నిన్ను దేవుడు అక్కడికి వెళ్ళాక పలకరిస్తాడా? పలకరిస్తాడా? కాబట్టి ప్రియులారా, కృతజ్ఞత కలిగి మనం జీవించినాడు దేవునికి ఇష్టంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం, అటువంటి వాగ్దానాలు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు యేసయ్య నిజమైన దేవుడని గాఢంగా విశ్వసించినప్పుడు, యేసయ్య నిజమైన ప్రభువు అని, యేసయ్య దేవుని కుమారుడని నీవు మనసులో, హృదయంలో చెరుపుకోకుండా నువ్వు స్థిరంగా ఉంచుకున్నప్పుడు పిల్లారా, నీకు కూడా కొంతకాలంకి దేవునికి ఇష్టం వచ్చినప్పుడు ఒక వాగ్దానం వస్తాయండి. పలికే దేవుడైన, మాట్లాడే దేవుడు, ముచ్చటిచ్చే దేవుడు. ఎప్పుడైతే వాగ్దానాలు వస్తాయో పిల్లారా, అప్పుడు నువ్వు దేవుని యందు స్థిరంగా ఉంటావు. శరీరం ఉందండి, శరీర కోరికలు ఇవాళ ఉండేరే పోతాయి. ఈ శాశ్వతం కాదు. మన కోరిక ఏమై ఉండాలి? దేవుని యొక్క వాగ్దానం పొందాలని ఉండాలి. దేవుని యొక్క ఆత్మను పొందాలని ఉండాలి.
దేవునికి ఆత్మ నాకు కావాలని కోరిక ఉండాలి. మన కోరికలు శరీరంతోనే కోరికలు ఉంటే దేవునికి దగ్గర ఎప్పుడు అవుతాం? శరీర కోరికలు, అంతులేని కోరికలు. అబ్బో, ఈ ఒక కోరిక అయిపోయింది అనుకోండి, రెండో కోరిక వస్తుంది. మళ్ళీ మళ్ళీ కోరికలు. కాఫీ తాగుతారా? ఎవరన్నా కాఫీలు తాగుతారా? అసలు తాగరా? కాఫీలు తాగరు, చేతులు పైకెత్తండి. రైట్, వాస్తవం చెప్పండి. కాఫీలు ఏం తాగరా మీరు? మరి ఏం తాగుతారా? ఇంకేదైనా తాగుతారా? తాగుతారు కదా. ఇప్పుడు కాఫీ తాగామనుకోండి, అలవాటు ఉండే వాళ్ళ సంగతి చెప్తారా. అది తాగిన తర్వాత ఇంకా కొన్ని గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది. అదొక అలవాటు. అది ఎప్పుడు కూడా శరీర కోరికల్ని అలవాటుగా మార్చుకోకూడదు. దేవుని కార్యాలని అలవాటుగా మార్చుకోవాలి, కానీ శరీర కోరికల్ని అలవాటుగా మార్చుకోకూడదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనం దేనికోసం తపన పడాలి? దేనికోసం తపన పడాలి? దేవుని యొక్క వాగ్దానం కోసం, దేవుని యొక్క ఆత్మ కోసం, దేవుని కోసం మనం ఆరాటపడాలి. నీ ఆరాటన చూసి ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు, మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. కూడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టాను ప్రభు. ఈ బిడ్డలపై మీకు హస్తం ఉంచి ప్రభు. అయా తండ్రి, యేసయ్యా, ఈ బిడ్డల్లో ప్రభు మంచి విశ్వాసం ఉంచేలాగా మీ కృపను దయచేయమని, అయా తండ్రి, వాగ్దానం ఎదురు చూసే వాళ్ళకి వాగ్దానం దయచేయమని ఈ యొక్క ప్రార్థన యేసు ప్రభు దీవెనలో బ్రతులాడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.